వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. చలో పార్లమెంట్కి కూడా పిలిపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఎడ్యుకేషన్ అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. దాదాపు గ్రాడ్యుయేట్స్లో 29% నిరుద్యోగం రావడం అనేది ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు. సంవత్సరానికి 85 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. అందులో 15 lakhs ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో అందువల్ల ఇప్పుడు ఓన్లీ ఏంటంటే గిగ్ ఎకనామీలో మాత్రమే వీళ్ళకి జాబ్స్ ఉన్నాయి. గిగ్ ఎకనామీ అంటే క్విక్ కామర్సు అండ్ జెప్టో, బ్లింకిట్ ఇలాంటి వాటిల్లో అదేముంది, ఒకసారి వెళ్ళి డెలివరీ చేసిస్తే వాళ్ళకి 15 రూపీస్ కంటే ఎక్కువ రాదు. అందువల్ల వాళ్ళకి పైగా ఎటువంటి సేఫ్టీ నెట్స్ ఉండవు. సో అందుకని జాబ్ మార్కెట్ అనేది చాలా ఇది ఉంది. కాబట్టి యూత్ ముఖ్యంగా జంజీ బ్యాచ్ ఎక్కువగా అసంతృప్తిగా ఉన్నారు. సో వాళ్ళ మీద డిపెండ్ అయ్యే విజయ్ కూడా చేయగలిగాడు. అందుకనే విజయ్ని ఎవరు ఊహించలేకపోయారు వస్తారని. మొత్తం ఈ జంజీ బ్యాచ్ని పట్టుకోవడానికి కూడా ఎక్కువగా ఆన్లైన్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం ఇవన్నీ చేయాలి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ మెథడ్లో వెళ్తున్నాడు. అంటే అభిమాన సంఘాలని ఏకీకృతం చేసి సామాజిక కార్యక్రమాలు చేయడం, సోషల్ మీడియా డిజిటల్ ప్లాట్ఫామ్స్లో యాక్టివ్ చేయడం, ఇలాగా తను రాజకీయాలు ఎక్కడ మాట్లాడు, రాజకీయాల గురించి ఎక్కడ డిస్కస్ చేయకుండా ఓన్లీ సామాజిక సేవా కార్యక్రమాలు మాత్రమే చాలా ఆర్గనైజ్డ్గా చేయాలి. అంటే ఎన్టీఆర్ ఒక సామాజిక సేవకుడు, చాలామందికి చేస్తున్నాడు అన్న ఇది వెళ్ళాలి అనేది కనబడుతుంది. ఇది కానీ వాస్తవం అయితే ఖచ్చితంగా ఎన్టీఆర్ కూడా ఒక ప్లాన్ అయితే ఉండాలి. ఎందుకంటే ఇప్పటికి 3 ఏళ్ళు ఉంది ఎలక్షన్లకి. మేబీ 1 year ఇలా చేసుకొని 2 ఏళ్లకు ముందు ఆయన పార్టీ పెట్టే అవకాశాలు ఉన్నాయి. 2 ఏళ్ళకు ముందు పెట్టి ఆయన అప్పుడు సిచ్యువేషన్ బట్టి ఇండిపెండెంట్గా వెళ్ళాలా లేకపోతే ఏమైనా జగన్ కలుస్తాడా అనేది కూడా ఉంది. రెండోది, ఇదంతా జగన్ ప్లాన్ అని కూడా చెప్తున్నారు. అసలు ఈ పుకార్లు క్రియేట్ చేసింది వైసీపీ వాళ్ళు. ఎవరు ఆయనేమో అఫ్సల్గా చెప్పాల. ఎందుకంటే ఒక ఫీలర్ వదిలారు, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడు అనేది ఒకటి వదిలితే ఎవరో రియాక్షన్ ఎలా ఉంటుంది. సో దీన్ని స్టడీ చేయడానికే జగనే వదిలాడు. ఇప్పుడు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉండే పరిస్థితి లేదు. పవన్ కళ్యాణ్ ఓట్ షేర్ ఎంత ఉంది? 6 to 7% మ్యాక్సిమం ఉంది. సో అదే ఓట్ షేరు రేపొద్దున ఎన్టీఆర్కి కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంట్లో కూడా చంద్రబాబు పట్ల అసంతృప్తి ఉన్న ఒక వర్గం రేపొద్దున, ఎందుకంటే చంద్రబాబు పట్ల కంటే కూడా లోకేష్ పట్ల అసంతృప్తిగా ఉండే వర్గం కొంత ఉండొచ్చు. సో ముఖ్యంగా సీనియర్స్ వాళ్ళందరూ వాళ్ళు ఎన్టీఆర్ అయితే మోగడు అకామిడేటివ్గా ఉంటాడు, ఎన్టీఆర్ అయితే మోర్ ఫ్లెక్సిబుల్గా ఉంటాడు మనకి అనేది ఎన్టీఆర్. రెండోది ఏంటంటే ఎన్టీఆర్ క్లీన్ ఇమేజ్ ఉంది. పవన్ కళ్యాణ్ కన్నా ఫ్యామిలీ ఇష్యూస్ అవి ఉన్నాయి, కానీ ఎన్టీఆర్ని విమర్శించడానికి అవేవి లేవు. సో అందువల్ల రెండో సింపతి కూడా ఉంది. ఆ ఫ్యామిలీ ఎన్టీఆర్ని దూరం పెట్టారని, ఎన్టీఆర్ని తొక్కేయడానికి నందమూరి వంశమే ప్లాన్ చేసింది, వాళ్ళ నాన్నను కూడా యూజ్ చేసుకొని వదిలేశారని ఇలాగా ఒక ఇది ఉంది. రెండోది ఏంటంటే పెద్ద ఎన్టీఆర్ని అభిమానించే వాళ్ళందరూ జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇష్టపడతారు, ఎందుకు రూపు అవన్నీ ఉండడం. సో మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకని దీన్ని రేపొద్దున మనం ఎట్లాగైతే పవన్ కళ్యాణ్ ఒక ఆయుధంగా చంద్రబాబు ఉపయోగించుకున్నాడో, అలాగే జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఒక ఆయుధంగా రేపు జగన్ ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం అనేది ఏమీ గ్యారంటీ లేదు. ఎందుకంటే జగన్కి కూడా టెన్షన్ ఉంది. ఈ 3 పార్టీలు కలిసి కూటమి మళ్ళీ పోటీ చేస్తే తన పరిస్థితి ఏంటి? తనకు 40% ఓట్ షేర్ ఉన్నప్పటికీ 3 కలవడం వల్ల అతనికి సీట్లు రావు, ఓట్లు వస్తాయి, సీట్లు రావు. ఇండియాలో ఉండే డెమోక్రసీ సిస్టంలో ఓట్లు వచ్చినా కూడా నీకు అవి సీట్లుగా కన్వర్ట్ అవ్వడం కష్టం. అందుకని ఎన్టీఆర్ని దింపడానికి ట్రై చేయొచ్చు. ఎన్టీఆర్కి కూడా తనని యూజ్ చేసుకొని వదిలేశారని చంద్రబాబు మీద, బాలకృష్ణ మీద, వీళ్ళ మీద కోపం ఉండే అవకాశం ఉంది. కాబట్టి అతనికి ఆల్రెడీ 43 ఏళ్ళు వచ్చాయి. అతను ఇంకా కనీసం ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటేనే ఇంకొక 10 ఏళ్లలో అతను ఏదో ఒకటి కాగలడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా అదే కదా. పవన్ కళ్యాణ్ 2008 నుంచే వాళ్ళ అన్న పార్టీ పెట్టినప్పటి నుంచే అతను యూత్ దీంట్లో ఉండి యాక్టివ్గా చేసుకుంటూ వస్తే ఇప్పటికీ డిప్యూటీ సీఎం కాగలిగాడు. సో ఇతను కూడా ఇప్పటి నుంచి చేస్తే కనీసం ఇప్పుడు 43, అతనికి ఒక 50 ఏళ్ళు వచ్చే నాటికైనా ఆయన రాజకీయాల్లో కొంత ముద్ర చూపించాలి కదా, టైం అయిపోతుంది. సో ఇవన్నీ ప్లాన్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకొని జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు అన్నది వస్తుంది.
అయితే ఈ రోజు ఒక విచిత్రమైన ప్రకటన వచ్చింది. అదేంటంటే జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘంతో పేరుతో ఒక ప్రకటన ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావట్లేదు, ఇదంతా పుకారు మాత్రమే, నమ్మకండి అని. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పటికిప్పుడు రాడు, కానీ ఒక ప్లాన్ ప్రకారం అభిమాన సంఘాలను ఏకం చేసి ఇవన్నీ పెడితే మాత్రం మనకి త్వరలోనే తెలిసిపోతుంది అతని వ్యూహం ఏంటని. ఎందుకంటే విజయ్తో కంపేర్ చేస్తే అర్థమైపోతుంది. సో అందుకని జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆర్గనైజ్డ్గా ఒక లాంగ్ టర్మ్ ప్లాన్ వేసుకొని స్టెప్ బై స్టెప్ వెళ్తున్నట్టుగా మాత్రం మనకు అర్థమవుతుంది. దీనికి ఇంకొంత క్లారిటీ రావాలంటే ఇంకొన్ని రోజుల్లో ఆ క్లారిటీ కూడా వచ్చేస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ పెట్టబోతున్నాడని దీనికి ముందస్తుగా ఒక 18వ తేదీ అభిమాన సంఘాల అందరితో, నాయకులందరితో కూడా కలిసి అభిమాన సంఘాలన్నింటినీ మెర్జ్ చేసి ఒక కేంద్రీకృత కమిటీగా ఏర్పాటు చేసి, అంటే సెంట్రలైజ్డ్ ఫ్యాన్ అసోసియేషన్ ఏర్పాటు చేసి, ఈ సెంట్రలైజ్డ్ ఫ్యాన్ అసోసియేషన్ కింద అన్ని ఫ్యాన్ అసోసియేషన్స్ కూడా క్లబ్ అయిపోతాయి. ఒక స్ట్రక్చర్ ఏర్పడుతుంది స్టేట్ వైడ్గా. సో స్టేట్ వైజ్ ఒక నిర్ణయం తీసుకుంటే అన్ని ఏరియాల్లో కూడా ఆ నిర్ణయాలను అమలు చేయాలి. సో బేసిక్గా ఏంటంటే ఇది ఒక సంక్షేమ సంఘం లాగా పెట్టి ప్రజలకి లోకల్గా ఏమైనా ఇష్యూస్ వచ్చినప్పుడు చేయడము, తర్వాత పిలిపించిన రోజు హెల్త్ క్యాంపులు పెట్టడము, కొంతమందికి ఫ్రీగా సర్జరీలు ఇవన్నీ చేయడము, అట్లాగే ఎడ్యుకేషన్, కొంతమంది ఎవరైనా బాగా నాలెడ్జ్ ఉండి చదువుకోలేక డబ్బులు లేక ఉన్న వాళ్ళకి కొంత అడాప్ట్ చేయడము, ఇలాగా బేసిక్గా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇలాంటివి చేపట్టాలి అభిమాన సంఘాలతో అన్న ప్లాను 18న జరగబోతుంది అనేది చెప్తున్నారు. దీన్ని ఇప్పుడు ఎందుకు ఉలిక్కి పడ్డారంటే, నిజానికి ఎన్టీఆర్ కానీ అభిమాన సంఘాలు కానీ ఇప్పటి వరకు ఎటువంటి అఫీషియల్ ప్రకటన చేయలేదు. అయితే విజయ్ కూడా పార్టీ పెట్టక ముందు తన అభిమాన సంఘాలన్నింటినీ ఏకం చేశాడు. స్టేట్ వైడ్ అభిమాన సంఘ అసోసియేషన్ పెట్టాడు, సెంట్రలైజ్డ్ కమిటీలు పెట్టి ఆయన కూడా ఇలాగే చేశాడు, సంక్షేమ కార్యక్రమాలు చేశాడు. తను ఒక ప్లాన్డ్గా సినిమాల్లో రాజకీయాలు చర్చించడం, అనేక ఇష్యూలకి అతను సినిమాల్లో సొల్యూషన్స్ చూపించడం, అనేక అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడే క్యారెక్టర్లు చేయడం, నిజమైన రాజకీయాలని తలపించే విధంగా డైలాగులు చెప్పడం, ఇవన్నీ విజయ్ చేసుకుంటూ వచ్చాడు, ప్లాన్డ్గా చేశాడు. దాని తర్వాత 2 ఏళ్లకు ముందు టీవీకే తమిళగ వెట్రి కక్షి కలగం అనే పార్టీని పెట్టాడు. సో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే బాటలో పోతున్నాడు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జనరేషన్ జడ్ని జీ అని పలుకుతాం. సో ఈ జంజీ జనరేషన్ యాక్టివ్గా ఉంది. మనకు తెలుసు, బొద్దింగల పార్టీ, కాక్రోచ్ పార్టీ పెట్టారు వాళ్ళు, కాక్రోచ్ జనతా పార్టీ పెట్టారు. దేశవ్యాప్తంగా దానికి మంచి ఇది వచ్చింది. 2 కోట్ల మందికి పైన కాక్రోచ్ దీంట్లో ఇన్స్టాలో జాయిన్ అయ్యారు. ఇప్పుడు కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కొన్ని రోజుల నుంచి వాళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. చలో పార్లమెంట్కి కూడా పిలిపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి ఎడ్యుకేషన్ అని. ఎందుకంటే ఈ మధ్యకాలంలో విద్యార్థులు చాలా సఫర్ అవుతున్నారు. దేశంలో నిరుద్యోగం బాగా పెరిగింది. దాదాపు గ్రాడ్యుయేట్స్లో 29% నిరుద్యోగం రావడం అనేది ఫస్ట్ టైం అని చెప్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు లేదు. సంవత్సరానికి 85 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ బయటకు వస్తున్నారు. అందులో 15 lakhs ఓన్లీ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్. సో అందువల్ల ఇప్పుడు ఓన్లీ ఏంటంటే గిగ్ ఎకనామీలో మాత్రమే వీళ్ళకి